गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈరోజు ద్వితీయ పీసీ విద్యార్థులకు 4వ పాఠమైనటువంటి వీడ్కోలు అనేటువంటి పాఠ్యభాగాన్ని చెబుతాను నేను ఇప్పుడు. ఇది పిల్లల మర్రి పినవీరభద్రుడు రాసినటువంటిది ఈ పాఠ్యభాగం. పిల్లల మర్రి పినవీరభద్రుడు 15వ శతాబ్దికి చెందినవాడు. సాళవ నరసింహరాయల కొలువులో ఆస్థాన కవిగా ఉండేవాడు. వీరి పూర్వీకులు నల్లగొండ జిల్లా పిల్లల మర్రి నివాసం. శ్రీనాథు నాటికి నెల్లూరులో ప్రధానులుగా ఉండేవారు. ఇతని ప్రసిద్ధ కావ్యం శృంగార శాకుంతలం. జైమిని భారతం ఇతని మరొక ప్రసిద్ధ కావ్యం. ఈ కవి వాణి నా రాణి అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడని ప్రతీతి. ఈ పాఠ్యభాగం శృంగార శాకుంతలమను కావ్యం నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యభాగం ఈ పిల్లల మరి పినవీరభద్రుడు రాసినటువంటి శృంగార శాకుంతలం నుండి తీసుకోబడింది అనమాట. ఆడపిల్లలు ఎప్పటికైనాను అత్తవారింటికి వెళ్ళవలసిన వారే. వారి రాక మెట్టినింటికి పట్టరాని సంతోషమును కలిగించును, కానీ పుట్టినింటికి చెప్పనలవి కానీ ఎడబాటు ఎగుర్చును. ఆడపిల్లలు ఎప్పటికైనా అత్తవారింటికి పోవలసిన వాళ్ళే. అందుకనే ఆడపిల్లయే కానీ ఈడపిల్ల కాదు అని చెబుతారనమాట. వారి రాక మెట్టినింటికి అంటే అత్తవారింటికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మా ఇంటికి మా కోడలు వచ్చింది అనేటువంటి సంతోషం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇటు పుట్టింటి వాళ్ళు బాధపడతారనమాట. ఇంతవరకు ఇంత బాగా పెంచినటువంటి అమ్మాయిని మనం వాళ్ళ ఇంటికి పంపుతున్నాం కదా అనేటువంటి బాధ మనసులో ఉంటుంది. అల్లారముద్దుగా పెంచిన కూతుళ్లను విడిచి ఉండుట తల్లిదండ్రులకు ఓర్వరాని శోక కారణం కదా. కణువుని వంటి సంయమీంద్రులకే ఇది సంతాపం అనగూర్చే అన్న సామాన్య మానవుల మాట చెప్పనేలా. కణ్వ మహర్షి తాను పెంచుకున్నటువంటి అమ్మాయి ఈమె శకుంతల. ఈమెను దుష్యంతునికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అతని వెనకాల పంపేటప్పుడు వీడ్కోలు పలికేటప్పుడు ఎంతో బాధపడతాడనమాట. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆ కణమునే ఈ విధంగా బాధపడుతుంటే ఇంకా సామాన్య విషయం చెప్పనలవి కాదు, చెప్పడానికి సాధ్యం కాదు. పెంపుడు కూతురైన శకుంతలను పతిగృహమునకు పంపించినప్పుడు కణ్వుడు వ్యక్తపరిచిన ఆవేదనయు కణ్వుని విడిచి వెళ్ళలేక శకుంతల బాధపడిన తీరును ప్రస్తుత పాఠ్యభాగంలో చక్కగా వర్ణింపబడింది. తాను పెంచుకున్నటువంటి అమ్మాయిని శకుంతలను పంపడానికి మనస్సు ఒప్పుకోక ఎంతో బాధపడతాడనమాట ఆ కణ్వముని. తను పెంచుకున్నటువంటి తండ్రి పెంపుడు తండ్రి ఎవరైతే ఉంటారో అతన్ని వదిలి దుష్యంతుని వెనకాల పోవడానికి చాలా బాధపడుతుంది శకుంతల కూడా. ఆ వర్ణన ఈ పాఠ్యభాగంలో జరిగింది. పొమ్మన చూచి మది పుట్టిన ప్రేమము పేర్మి బాష్పముల్ క్రమ్మరం పెడమొగంపై కన్నులు నీరు మృంగుచున్ క్రమ్మరత శకుంతల మగంబగు అశ్రుల నుంచి కొంతసేపమ్ముని చాలి పొంది ధృతి ఎంతయు నిల్వకన్ విచ్చిపారగున్. సరే పోయిరా తల్లి, అతని వెనకాల పో అంటాడు. కానీ మది పుట్టిన ప్రేమము పేర్మి బాష్పముల్ క్రమ్మరన్ పెడమొగంబు కన్నులు నీరు మించు. ఇంకా తాను పెంచినటువంటి ఆ ప్రేమ తుంచుకోవడానికి సాధ్యం కాక ఒక్కసారి అటువైపు తిరిగి కళ్ళల్లో నీరు పెట్టుకుంటాడు. క్రమ్మరత శకుంతల మగంబగు మళ్ళీ ఆమె వైపు తిరుగుతాడు. అశ్రుల నుంచు కొంతసేపమ్ముని చాలి పొంది తృతీయంతయ నిల్వక విచ్చిపారగు. ధైర్యాన్ని కోల్పోతున్నాడు, ధృతి కోల్పోతున్నాడు అనమాట. కోల్పోయి కళ్ళల్లో నీరు కారుస్తున్నాడు. ఆమె వైపు చూసి శకుంతల వైపు చూసి కన్నులు పెట్టుకుంటున్నాడు. ఎంచ మునీంద్రులందు విజితేంద్రియుడైన తపస్వి కూర్మిగా వించి శకుంతలం పెనిచి విస్మృతి నొందిన మొహపాశముల్ తెంచుకొనంగలేక తీయతీపుల చిత్తము కాసివెట్టి శీలించనన్ ఎవ్వడింక వదిలింపగనోపెడున్ మోహబంధముల్. ఎంచ మనం చూస్తే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆ కణ్వమునే ఇంత బాధపడుతున్నాడు. ఇంకా ఇతరుల గురించి మనం ఏం చెప్పేదానికి అవుతుంది? ఈ మోహబంధాలని విడిపించుకోవడం ఎవరికైనా
చాలా కష్టమే, సాధ్యం కాదు. ఇట్లు బొందురంబగు మోహలతా బంధనమున అమ్ముని సింధురంబు కట్టుబడి ప్రకృతి జనంబు కైవడి శకుంతలాభిముఖుండై. మోహము అనేటువంటి లతలతో చుట్టుకోబడినటువంటి ఏనుగు ఏ విధంగా బాధపడుతుందో అదేవిధంగా ఇతను కూడా మోహము, ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ, ఆమె మీద ఉన్నటువంటి మమకారంతో ఆమెను వదలలేక బాధపడ్డాడు. శకుంతల అభిముఖుండై అత్తమామలకు ఏ అపనేమి వెట్టక కనుసన్న చేయు మీ పనులెరింగి ప్రాణమిత్రములుగా భావించి ఏ ప్రొద్దు సవరింపు మీ ప్రేమ సవతులందు భర్త యొక్క వేళ బహుమానమనరింప కదియ రాని కొమి గర్వరేక పతి చిత్తమెరిగి తత్పరిజనంబుల మీద జయుమి మిగుల దాక్షిణ్య గరిమ కలకొనొందకు మీదౌడలిగినప్పుడు పొలుకులను చేరనీకు మీ పొరుసదనము వీని వెలిగా తిరుగుని ఏ వెలది అయినా కులమునకు ఆదియగూచు మీ కూతుగుర్ర. ఓ మాయ్, అత్తమామలకు ఏ అపనేమి వెట్టక, ఏమీ కష్టం కలిగించక కనుసన్న చేయు మీ పనులెరింగి, వాళ్ళకి ఏం పనులు కావాలనో ఏం చేయాలనో వాళ్ళ కనుసన్నలతోనే నువ్వు చేసి పెట్టాలి. ప్రాణమిత్రులుగా భావించి నీ సవతులతో నువ్వు ప్రవర్తించాలి. భర్త ఒకవేళ నిన్ను మెచ్చుకొని బహుమానం ఇస్తే దానికే నువ్వు పొంగిపోరాదు. పతి చిత్తమెరిగి భర్త యొక్క మనస్సు తెలుసుకుని నువ్వు ప్రవర్తించాలి. ఈ విధంగా కలకనొందకు మీదవుడు అలిగినప్పుడు నీ భర్త ఏమన్నా నీ మీద కోపగించుకుంటే నువ్వు దాని గురించి బాధపడకు. వీని వెలిగాగా తిరుగు ఏ వెలది అయినా వీటన్నిటినీ పట్టించుకోక తిరిగితే తప్పకుండా చెడ్డ పేరు అనేది వస్తుంది. ఓ కూతుగుర్ర, నాపై కూర్మి తద్గురు జనంబులపై నిడి మౌని కన్యక స్థాపిత వృత్తి బొందు వనితాతతి ఎందు ఘటించి ఇష్ట సల్లాపములందు ఇచ్చటుదలంపక నిచ్చలు ప్రాణనాథ సేవ పరతంత్రవై ఎటుల వన్నే తెచ్చదో నాకు పుత్రిక. ఓ అమ్మాయి, నాపై కూర్మి, నా మీద ఏ విధంగా ప్రేమ వ్యక్తపరుస్తావో అదేవిధంగా తద్గురుజనంబలపై నిడి, అక్కడున్నటువంటి గురువుల మీద చూపించి మౌని కన్యకాస్థాపిత వృత్తి బంధు వనితాతతి ఎందు ఘటించి, అక్కడ ఉన్నటువంటి వనితలను కూడా, అక్కడ ఉన్నటువంటి మునిపత్నులందరినీ కూడా గౌరవిస్తూ ఇష్ట సల్లాపములందు ఇచ్చట దలంపక నిచ్చలు ప్రాణనాథు సేవా పరతంత్రవై, ఇప్పుడు కూడా నీ భర్త సేవల్లోనే నిరతవై నువ్వు ప్రవర్తించి నాకు ఏ విధమైనటువంటి పేరు తెచ్చిపెడతావో మంచి పేరు తెచ్చిపెట్టాలి అనమాట. ఎన్నడు నామదిన్ మరతునేనిటం పుత్రిక పూట ఆసన్న సరోవరంబునన్ సంస్మరణమునరింప సంతత స్నిగ్ధ మరంద సిక్త సరసీజం చూచి మదంతికంబునన్ కన్నులన్ నీటితోడ గుళకంబగుచున్న భవన్ ముఖాబ్జమున్. అమ్మాయి, ఎప్పటికి కూడా నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. నేను ఆ సరస్సులో స్నానం చేయడానికి పోయినప్పుడు ఆ తామరాకల మీద ఉన్నటువంటి నీటి బొట్లు ఏవైతే ఉంటాయో ఆ మకరందంతో కూడుకున్నటువంటి నీటి బొట్లను చూసినప్పుడు నీ కళ్ళల్లో వచ్చేటువంటి కన్నీరు, నన్ను తలుచుకొని నీ కళ్ళల్లో వచ్చినటువంటి కన్నీరు నాకు గుర్తుకొస్తాయి. కాబట్టి నేను ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. కొంత సుఖంబునన్ కలదు కోమలి నాకిట పర్ణశాలిక ప్రాంతమునందు నీవు వెనుపన్ పొరువందిన మాలతీ లతా క్రాంత మనోఘ్నమైన సహకారము కల్గొను అప్పుడెల్ల దుష్యంతుడు మా శకుంతలయు సంగడి ఉండుటగా తలంపగన్. ఇక్కడ నాకు ఒక సంతోషం కూడా కలుగుతుంది. ఎట్టా అంటే, నువ్వు నాటినటువంటి పూల తీగలు, ఆ తీయ మామిడి చెట్టును చుట్టుకుంటూ ఉన్నటువంటి ఆ తీగలు పూలతో ప్రకాశిస్తుంటుంది. అంటే పూలతో మకరందంతో, మంచి మకరందంతో కూడుంటాయన్నమాట. అప్పుడు వాటిని చూసినప్పుడు నా మనసులో ఏమనుకుంటానంటే, ఇదో దుష్యంతునితో ఉన్నటువంటి మా శకుంతల ఇదే విధంగా హాయిగా ఉంది. ఆ చెట్టుకు తీయని, ఆ పళ్ళ చెట్టుకు చుట్టుకున్నటువంటి తీగలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా దుష్యంతుని అల్లుకున్నటువంటి మా శకుంతల కూడా ఇదే విధంగా హాయిగా ఉంది అనేటువంటి సంతోషం నాకు కలుగుతుంది.
ఎటకేలకు ధైర్యం ఓటుకొని తోడ్కొని అగ్నిహోత్రమునకు దండము పెట్టించి మునులకు నమస్కారం చేయించి తానును దీవించి అనుపుటయు శకుంతల తండ్రి పాదములకు ప్రణామం ఆచరించి ఇంకా ఎటకేలకు ఇంక పంపాలన్నమాట. దుష్యంతుని వెనకాల పంపాలి, ఆమెకు వీడ్కోలు చెప్పాలి. కాబట్టి ఇంకా ఆమెను తీసుకుని పోయి అగ్నిహోత్రంబనకు దండంపు పెట్టించి అగ్నిహోత్రానికి నమస్కరింపజేసినాడు. మునులకు నమస్కారం చేయించి అక్కడ ఉన్నటువంటి మునులకు అందరికీ కూడా నమస్కారం చేయించినాడు. తానును దీవించి తన పెంపుడు కుమార్తె అయినటువంటి శకుంతలను తాను కూడా దీవించి శకుంతల తండ్రి పాదములకు ప్రణామం ఆచరించి శకుంతల అప్పుడు తండ్రి పాదాలకు నమస్కరించింది. జనకుడుండెడు అనుష్ఠాన వేదిక చూచి క్రమ్మరపోయి చూడవచ్చు. స్నానార్థ నియమిత జలశాకరము చూచి క్రమ్మరపోయి చూడవచ్చు. నిజహస్త పోషిక కుజవల్లికలు చూచి క్రమ్మరపోయి చూడవచ్చు. కుంజ కోటర కుటీక్రోడ వీధులను చూచి క్రమ్మరపోయి చూడవచ్చు. తండ్రి పాయంగలేని సంతాపజలము అత్తవారింటికేగడు హర్షజలము గోరువెచ్చనై పాలిండ్ల కొనల తడువ నెడప తడపనం పయ్యదా తుడిచికొనుచు. తండ్రి పాదాలకు నమస్కరించినటువంటి ఆ శకుంతల జనకుడుండెడు అనుష్ఠాన వేదికను చూచు, ఎక్కడైతే తన తండ్రి కూర్చొని ఉంటాడో ఆ వేదికను చూచి క్రమ్మరపోయి చూడవచ్చు. మళ్ళీ పోతుంది అక్కడ చూసి వస్తానమాట. ఎక్కడ ప్రతిరోజు తన తండ్రి కూర్చొని యజ్ఞయాగాదులు చూసుకుంటాడో ఆ స్థలాన్ని చూసి వచ్చింది. స్నానార్థ నియమిత జలజాకరం చూచి ఎప్పుడు తాను స్నానం చేసేటువంటి జలజాకరం ఆ కలుపులతో కూడుకున్నటువంటి సరస్సు ఏదైతే ఉందో దాన్ని చూస్తుంది. మళ్ళీ పై చూసి వస్తుంది అనమాట. నిజహస్త పోషిత కుజవల్లికలను చూచి క్రమ్మరపోయి చూడవచ్చు. తాను పెంచి పోషించినటువంటి ఆ లతలు పూలతో కూడుకున్నటువంటి ఆ లతలను చూస్తుంది అనమాట. చూసి మళ్ళీ అక్కడ పోయి చూసి వస్తుంది. కుంజకోటర కుటి క్రోడ వీధులను చూచి క్రమ్మర తాను ఆడుకున్నటువంటి వీధుల్ని అన్నింటినీ చూస్తుంది. మళ్ళీ పోయి అక్కడ చూసి వస్తుంది అనమాట. తండ్రి పాయంగలేని సంతాపజలం, తండ్రిని విడిచిపట్టి పోలేక బాధపడుతూ వచ్చేటువంటి కన్నీరు, అత్తవారింటికి పోతున్నాను కదా అనేటువంటి ఆనందపు కన్నీరు, ఇవి రెండు కూడా ఆమె పై ఎదపై పొడా పాలిండపై పొడా వాటిని తుడుచుకుంటూ ఆమె కథలు 4-3 పదములు క్రమ్మరి తండ్రి పాదంబులు ఔధల ఘటించు. 3-4 పదాలు 3-4 అడుగులు ముందుకు వేస్తుంది. మళ్ళీ వచ్చి తండ్రి పాదాలని బిగియార పట్టుకుంటుంది అనమాట. కొంత దవ్వేగు ఏగుచూ వచ్చి కణ్ముని కడుపులో తలమోపి కవికిలించు. కొంత దూరం పోతుంది, తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కణ్వ మహర్షి కడుపులో తలబెట్టుకుని జోరుగా ఏడుస్తుంది అనమాట. కౌగిలించు. అరుగు కొండకనేల తిరిగి మౌనులకున్మా అయ్యసుడి అని అప్పగించు. పోతుంది, మళ్ళీ తిరిగి చూస్తుంది. అయ్యా మునులారా, ఇదో నా తండ్రి, అతన్ని బాగా చూసుకోండి, అతన్ని బాగా చూసుకోండి అని మునులకు అందరికి కూడా అప్పగిస్తుంది అనమాట. గమనించు పెడమర్లి కాశ్యపు దశ చూచు నే పోదునంచు కన్నీరు నించు. ఆ కాశ్యపుని వైపు చూస్తుంది. ఇదో నేను పోయేస్తానని కళ్ళల్లో నీరు పెట్టుకుంటుంది. జనకుడు ఉపలాలనము సేయ సంయమీంద్రబామలదిలింపనసూయ పట్టి తిగువన్ నిగిడి అడుగిడ ఒక భంగి మగిడి చూచు కొంచెం శకుంతలాసునగంది. జనకుడు ఓదారిస్తే, తన జనకుడైనటువంటి కణ్వ మహర్షి ఓదారిస్తే సంయమీంద్ర బామలం అక్కడ ఉన్నటువంటి మునిపత్నులు అందరూ కూడా ఆమెను ఓదార్చి ముందుకు తీసుకుపోతుంటే అనసూయ పట్టి తన స్నేహితురాలైనటువంటి అనసూయ కూడా అనునయిస్తే ఆమె తిరిగి చూసుకుంటూ భర్త వెనకాల పోతున్నదేనమాట. మునిభామలు నలువంకల చెనుదేరగా నిర్మలోర్మిన్ సంగతయగు అనిమిషణ నది రత్నాకరమునకేగుడు భంగి కదలిపోవుచునెదురన్. అక్కడ ఉన్నటువంటి మునిభామలందరూ కూడా ఆమెకు నచ్చజెప్పి భర్త అయినటువంటి దుష్యంతుని వెనకాల పంపుతుండగా ఆమె ఒకవైపు సంతోషం, ఒకవైపు దుఃఖం. భర్త వెనకాల పోతున్నాను అన్నటువంటి సంతోషం ఒకవైపు, తన తండ్రిని వదిలిపోతున్నటువంటి దుఃఖం ఒకవైపు. ఆ గంగానది సముద్రంలో ఏ విధంగా కలిసిపోతుందో అదేవిధంగా అనిమిష నది రత్నాకరమున కేగుడు భంగి,
రత్నాకరం అనుకోండి సముద్రంలో కలిసిపోయే విధంగా ఈమె దుష్యంతుని వెనకాల పోయింది. ఇది అనిమిష నది రత్నాకరమున కేగుడు బంగి కదలిపోవచ్చు నుండి అనేది ఉపమాలంకారం. ఇది అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్లు వస్తుంది. ఇక్కడ లఘు ప్రశ్నలు. వీడ్కోలు పాఠ్యభాగ రచయిత ఎవరు? వీడ్కోలు పాఠ్యభాగ రచయిత ఎవరు? పిల్లలమర్రి పినవీరభద్రుడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు ఏ కాలం వాడు? 15వ శతాబ్దం. శకుంతల తండ్రి పేరేమిటి? శకుంతల తండ్రి పేరు కణ్వ మహాముని. పినవీరభద్రుడు రచించిన ప్రముఖ కావ్యమేది? శృంగార శాకుంతలం. పినవీరభద్రుడు వాడిన 2 ప్రత్యేక పదాలను పేర్కొనండి. ఈయన ఏమన్నాడు అంటే వాణి నా రాణి అని అన్నాడు. పాఠ్యాంశంలోని ప్రధాన విషయం ఏమిటి? ఇక్కడ ప్రధాన విషయం, మనం ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నా కూడా అమ్మాయిల్ని పెళ్లి చేసిన తర్వాత అత్తవారింటికి పంపవలసినదే అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడింది. శకుంతల భర్త పేరేమిటి? దుష్యంతుడు. దుష్యంతుడు ఇచ్చిన గుర్తు ఏమిటి? ఈ పాఠ్యభాగంలో ఎక్కడ చెప్పలేదు. కాకపోతే దుష్యంతుడు ఒక ఉంగరాన్ని శకుంతలకు గుర్తుగా ఇచ్చినాడు అనమాట. సందర్భాలు. తండ్రి పాదంబులౌదల ఘటించు. తండ్రి పాదాలని బిగియారా పట్టుకుంటుందనమాట ఆ శకుంతల. ఇది కవి చెప్పినటువంటి, పిల్లలమర్రి పినవీరభద్రుడు చెప్పినటువంటి మాట. ఇది వీడ్కోలు అనేటువంటి పాఠ్యభాగం నుండి గ్రహింపబడింది. రచించిన కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. కవి చెప్పినటువంటి సందర్భం ముందుకి 4 అడుగులు వేస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చి తండ్రి పాదాలను బిగియారా పట్టుకుంటుంది. శీలించిన ఎవ్వడింకా వదలింపగా నోపెడు మోహబంధముల్. ఒక్కసారి చూసినట్లయితే ఈ మోహబంధాలని ఎవ్వరు కూడా మోహబంధాల నుండి దూరంగా పోలేరు అని కవి చెప్పిన సందర్భం. వీని వెలిగా తిరుగు ఏ వెలది అయినా కులమునకు ఆదియగు. ఇదో ఈ విధంగా ప్రవర్తించాలి, ఆ విధంగా ప్రవర్తించకపోతే ఏ స్త్రీ అయినా కులానికి అపవాదు తెచ్చిపెట్టేదే అవుతుంది. మా అయ్యసుడి అని అప్పగించు. ఇంకా తాను పోయేటప్పుడు మళ్ళీ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి మునులందరినీ చూసి, అయ్యా ఇదో నన్ను పెంచినటువంటి అయ్యా, మా అయ్యా, మా తండ్రి, ఇతన్ని బాగుగా చూసుకోండి అనేటువంటి అని అక్కడ ఉన్నటువంటి మునులకు అందరికి కూడా చెబుతుంది. ప్రాణనాథ సేవా పరతంత్రమై ఎటులు వన్య తెచ్చదవో. ఒకవేళ నీ భర్త కోపించుకున్నా నువ్వేమీ బాధపడక అతన్ని అన్ని విధాల అతనికి సంతోషాన్ని కలిగిస్తూ నువ్వు ఏ విధంగా నాకు మంచి పేరు తెచ్చిపెడతావో చూద్దాం అని చెప్పాడు. చూచి క్రమ్మరపోయి చూడవచ్చు. తాను పెంచినటువంటి లతలను కానీ, తన తండ్రి కూర్చొనేటువంటి ఆ వేదికను కానీ, ఇంకా తాను ఆడుకున్నటువంటి ఆ వీధులను కానీ, తాను స్నానం చేసేటువంటి ఆ సరస్సును కానీ అన్నిటినీ చూసింది. మళ్ళీ పై ఇంకొకసారి చూసొచ్చింది అని కవి చెప్పినటువంటి సందర్భం ఇది. ఇంతటితో ఈ పాఠ్యభాగం కూడా ముగిసిపోయింది.